సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనుబంధ బోంకాల్ మిలీషియా కమాండర్ ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన కమాండర్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఓకే, మావోయిస్ట్ మిలీషియా కమాండర్ సరెండర్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాజిటివ్ సరెండర్ పాలసీ ఇంకా మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వడ్డార్ గారి గైడెన్స్లో గతంలో కూడా చాలామంది సరెండర్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు కూడా మావోయిస్ట్ సరెండర్ చేస్తున్నారు. బేసిక్ డీటెయిల్స్: అతని పేరు తేలం బుద్రా, స్వగ్రామం చిమిలిపెంట, జగర్గొండ పోలీస్ స్టేషన్, జిల్లా సుక్మా, ఛత్తీస్గఢ్. ముఖ్యమైన మావోయిస్ట్ పార్టీ జాయిన్ చేయడం కారణం 2010లో జగర్గొండ ఎల్ఓఎస్ కమాండర్ సందేశ్ ద్వారా మోటివేట్ అయిన తర్వాత యాజ్ ఏ మిలీషియా మెంబర్ ఈ పార్టీ జాయిన్ చేశాడు. ఆ తర్వాత 2012లో మళ్ళీ మిలీషియా కమాండర్ ఈ పదవిలో ప్రమోషన్ జరిగింది. 2012 నుండి ఇప్పటి వరకు, అంటే 2024 వరకు, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ వరకు విత్ 12 బోర్ గన్ మిలీషియా కమాండర్ పని చేశాడు. ఈ మిలీషియా కమాండర్ పనిలో ముఖ్యమైన సెంట్రీ డ్యూటీ ఈ మావోయిస్ట్ని విలేజ్కి వచ్చేటప్పుడు, మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ లాగా ఇచ్చాడు. తను ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. 2022లో జగర్గొండలో మావోయిస్ట్ ఇంకా మన సెక్యూరిటీ ఫోర్స్ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 3 మావోయిస్ట్ చనిపోయారు. మన సెక్యూరిటీ ఫోర్స్ని లాస్ ఏం లేదు. దీంట్లో సరెండర్ చేయడానికి ముఖ్యమైన కారణం మీ అందరికీ తెలిసింది. ఆల్మోస్ట్ అందరికీ ఈ మావోయిస్ట్ భావజాలం అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రైబల్ యూత్స్ని మిస్గైడ్ పేరులో మోటివేట్ చేసి పార్టీ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పార్టీలో జాయిన్ చేసిన తర్వాత ట్రైబల్ యూత్స్తో పాటు డిస్క్రిమినేటరీ బిహేవియర్ చేస్తున్నారు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.